అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాం. అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు. మేషరాశి వారికి తమ మీద తమకి విశ్వాసం చాలా చక్కగా ఉంటుంది. మంచి స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలు బలపడతాయి. వాతావరణం చాలా ప్రశాంతంగా అనుకూలంగా ఉంటుంది. విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిపి చాలా ఉల్లాసంగా గడపడానికి చాలా చక్కగా ప్రయత్నాలు చేస్తారు. వారికి బహుమానాలు ఇవ్వడంలో కానీ, వారితో కలిపి చక్కగా వాతావరణాన్ని అనుకూలంగా పెట్టుకోవడంలో కానీ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటి వాటికి ఈ రోజున మనం చెప్పచ్చు. అలాగే వ్యక్తిగత విషయాలలో కూడా ఏదైనా నూతన వాహనాలు కొనుగోలు కొరకు కానీ, నూతన వస్తువులు కొనుగోలు కొరకు కానీ భాగస్వామితో కలిపి ఈ రోజున చక్కగా ఆలోచనలు చేసి దాని పరంగా కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం చెప్పచ్చు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాల్లో ప్రధానంగా కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి వారికి ఈ రోజున ఎక్కువ స్థాయిలో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఆ ఖర్చులు కూడా మీ శక్తికి మించి ఉండడం బట్టి కొంత రుణాలు చేసే అవకాశాలు దానికి కూడా మనం ఈ రోజున అదొకటి మనం భావన చేయొచ్చు. అలాగే ఆ విషయంలో మిత్రుల సహకారం కూడా మీకు ఏర్పడుతుంది. అంటే మిత్రులతో కానీ జీవిత భాగస్వామితో కలిపి కొన్ని ఖర్చులు పెట్టడానికి మీరు ఎక్కువ స్థాయిలో కృషి చేయడానికి ఆస్కారం అనేది మొట్టమొదటిగా మనం భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా రావలసిన లాభాలు ఏదన్నా ఉన్నా, అంటే ఏదైనా ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఎదురు చూస్తున్న వర్తమానాల్లో మీకు ఎవరైనా పెద్దల సహకారం అనేది లభ్యమవ్వడం మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజున భావించవచ్చు. ఆ రకంగా మీకు అభివృద్ధి అనేది ఉంటుంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు ప్రశాంతంగా ఉంటాయి. నూతన విషయాల మీద దృష్టి సారిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, అలాగే మిత్రుల యొక్క సంప్రదింపులు, అలాగే సృజనాత్మకత, కళా నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి, విశేషంగా కృషి చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పెడతారు. అలాగే దూర ప్రదేశాలలో ఉండే వ్యక్తులు ఎవరన్నా ఉన్నట్లయితే వారి సలహా సహకారంతో స్త్రీలు ఏదైనా నూతన వృత్తులు, అంటే ఏదైనా బొటిక్ లాంటిది కానీ, లేకపోతే స్త్రీలకు సంబంధించిన ఏదైనా వ్యాపారాలకి, అంటే వస్త్ర వ్యాపారాలు కానీ ఇలాంటి వాటికి సంబంధించిన ఆభరణాలకు సంబంధించింది కానీ ఏదైనా చేయడానికి నూతన అవకాశాలు, అలాగే మీడియా మొదలైన వాటి ద్వారా ఎదురే పరిచయాలు మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు.